హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారండి దీని గురించి, విఆర్ఓ జాబ్స్ గురించి, విఆర్ఓ అప్డేట్ గురించి చాలామంది అడుగుతున్నారనమాట. సో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ గురించి చూసేద్దాం. సో ఇంతకుముందు వీడియోస్లోనే నేను చాలా వీడియోస్లో ఈ గ్రామ సచివాలయం విఆర్ఓ జాబ్స్కి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. అది చూడకపోతే చూసేయండి, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అండ్ విఆర్ఓకి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ విఆర్ఏకి క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో ఉంటాయి. సో నేను ఆ వీడియో అనేది కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, చూసేయండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా, సో వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. సో అంతకన్నా ముందు విఆర్ఓకి క్వాలిఫికేషన్ అండ్ విఆర్ఏకి క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారండి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విఆర్ఓకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. విఆర్ఏకి వచ్చేసరికి అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఇంతకుముందు విఆర్ఓగా పనిచేసిన వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ విఆర్ఏ పోస్ట్కి వచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ విఆర్ఓగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి విఆర్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. అలాగే వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ బుక్స్ అన్ని కూడా నేను కింద వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 minutes అయితే ఉంటాయి అనమాట. ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే, సో క్వశ్చన్ ఇచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, రిటర్న్ టెస్ట్ ఏం కాదు. అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 2026లో వచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండి ఇది. సో ఫస్ట్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ ఎన్ని అనేది కూడా చూసేయండి. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే 1 క్వశ్చన్ రాంగ్ అయితే దానికి 0.25, అందులో మనకి 0.25 మార్క్స్ అయితే తగ్గిపోతాయి అనమాట మీరు కరెక్ట్ పెట్టిన వాటిల్లో. సో సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్, అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ అనమాట. సో ఈ 3 బుక్స్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. సో జనరల్ స్టడీస్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 60 అనమాట. సో జనరల్ స్టడీస్ లో మరి ఏమేం టాపిక్స్ అనేది కూడా నేను క్లియర్ గా చెప్తాను. అర్థమెటిక్ లో ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ లాజికల్ రీజనింగ్ లో ఏమేం టాపిక్స్ ఉంటాయి, సో ఏమేం టాపిక్స్ మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది కూడా చూద్దాం. చూడండి, ముందుగా జనరల్ స్టడీస్లో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. అర్థమెటిక్లో వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. అండ్ లాజికల్ రీజనింగ్లో వచ్చేసరికి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 అనమాట. సో ఇది వచ్చేసరికి విఆర్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 minutes, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేయండి. ఇందులో కూడా సేమ్ 150 minutes అయితే టైం ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా సేమ్ అనమాట. ఇందులో మనకి 2 పేపర్స్ అయితే ఉంటుంది. ఈ పేపర్ 1 లో వచ్చేసరికి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ 2 సబ్జెక్ట్ మీద టాపిక్స్ ఏంటనేది చూద్దాం. ఇందులో మొత్తం కూడా 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్ అనమాట. ఇది వచ్చేసరికి పేపర్ ఏ. అండ్ నెక్స్ట్ పేపర్ బి అంటే పార్ట్ బిలో వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ అనమాట. సో వీటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 అనమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, టోటల్ మార్క్స్ కూడా 150 అనమాట. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ ఏమేం టాపిక్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం కాబట్టి, సో వాటికి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అయితే చూసేద్దాం. విఆర్ఏకి సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో ఏమేం టాపిక్స్ అంటే జస్ట్ మనకి కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అవేంటో ఇక్కడ చూసుకోవచ్చు అండి. కరెంట్ అఫైర్స్, ఎకానమీ, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, పాలిటీ, అలాగే హిస్టరీ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీ గురించి. అండ్ నెక్స్ట్ 5th one వచ్చేసరికి స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఈ టాపిక్ మీద కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. లేటెస్ట్గా జరిగే ఈవెంట్స్ గురించి కూడా తెలియాలి. అలాగే పర్సన్స్ ఇన్ హెడ్లైన్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, నేమ్ ఆఫ్ ద మినిస్టర్స్ గురించి, ఇలా మనకి జనరల్ స్టడీస్లో ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి
లాజికల్ రీజనింగ్ అనమాట. ఇందులో వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ గురించి, సెలోజియం పజిల్స్ గురించి, ఇన్పుట్, అవుట్పుట్, ర్యాంకింగ్, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ గురించి, సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి, డేటా సఫిషియన్సీ గురించి, కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి, బ్లడ్ రిలేషన్ గురించి. సో ఈ 11 టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది అనమాట. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్తో పాటు ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ కావాలంటే మోడల్ పేపర్ అని కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువగా అడిగితే ఎక్కువగా కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. అది కూడా ఎక్కువగా వస్తే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ స్కిల్స్ చూడండి. సో ఇందులో ఉండే టాపిక్స్ వచ్చేసరికి మెన్సురేషన్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ గురించి, యావరేజెస్ గురించి, టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి. అంటే ఇందులో ఈ టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 13 ఉన్నాయి కదా. ఈ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో కొంచెం మన ఛానల్లోకి వెళ్ళి కొంచెం స్క్రోల్ చేస్తే టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. యావరేజెస్ అంటే ఏంటి, అసలు దానిపై క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటి, వాటిపై క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా మనకి టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. యావరేజ్ గురించి ఒక వీడియో ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి ఒక వీడియో ఉంటుంది, రేషియో అండ్ టైం గురించి ఒక వీడియో ఉంటుంది. సో ఒకవేళ కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రోపరేషన్స్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిస్టమ్, ద రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, పర్సంటేజ్ గురించి ఈ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ గురించి, ఇంట్రెస్ట్ గురించి, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఎక్సెట్రా. సో ఈ టాపిక్స్ మొత్తం కూడా 16 టాపిక్స్ అనమాట. ఈ 16 టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఇవన్నమాట లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్ లో ఉన్న టాపిక్స్, అంటే ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ విఆర్ఓకి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ అయితే చూసేద్దాం. రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఉన్న టాపిక్స్ వచ్చేసరికి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. అంటే రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 2 సబ్జెక్ట్ పై టాపిక్స్ అనమాట ఇవి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ గురించి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా గురించి కూడా తెలిసి ఉండాలి. అలాగే ఇండియన్ పొలిటీ గురించి కూడా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ సొసైటీలో జరిగేవి కూడా, అంటే సోషల్ జస్టిస్ ఏంటి అండ్ రైట్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఫైనల్ గా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇదంతా కూడా మనకి పార్ట్ ఏకి సంబంధించిన టాపిక్స్ అనమాట. పార్ట్ ఏలో మనకి రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వే గురించి టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్, అందులో మనకి ఫిగర్ సైజెస్ అండ్ ప్రోపరేషన్స్ హైయెస్ట్ స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్లెయిన్ జియోమెట్రిక్ ఫిగర్స్, అంటే లైన్, యాంగిల్, ట్రయాంగిల్, ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్స్ గురించి, అంటే ఇందులో మనకి ప్లెయిన్, కాంపరేటివ్, డయాగ్నల్, వెర్నియర్ అండ్ స్కేల్ ఆఫ్ చార్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రాయింగ్ ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సర్ఫేస్ అండ్ సాలిడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి కన్వెన్షనల్ సైన్స్ అండ్ సింబల్స్ యాజ్ పర్ ఐఎస్ కోడ్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ బిల్డింగ్ డ్రాయింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ ఆఫ్, ఇక్కడ ఇచ్చేసారి చూడండి, బ్రిక్ అరేంజ్మెంట్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి, అలాగే ఫౌండేషన్స్ వేరియస్ టైప్స్, ఇలా రూఫ్ టైప్స్ గురించి ప్రిపేర్ అవ్వాలన్నమాట. చాలా మంది పార్ట్ బి గురించి అయితే అడుగుతున్నారండి. ఈ డ్రాయింగ్ అండ్ సర్వే గురించి మోడల్ పేపర్, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ఉంటే పెట్టండి అని. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి అయితే పెట్టాను, విఆర్వైకి సంబంధించిన ఎగ్జామ్ మోడల్ పేపర్ అయితే పెట్టాను అనమాట. అది ఒకసారి కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే పార్ట్ ఏకి సంబంధించిన, పార్ట్ బికి సంబంధించిన మోడల్ పేపర్, అంటే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ అనమాట. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్ మీనింగ్ అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్ గా లైవ్ లో ఒక వీడియో అయితే చేసి పెట్టాను. అది ఒకసారి చూడండి, మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. నేను అది కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. 3 పార్ట్స్గా 4 పార్ట్స్గాను ఉంటుంది. ఆ 3 పార్ట్స్ అనేది నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. ఎవరైతే విఆర్ఓ అండ్ విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి మోడల్ పేపర్ చూస్తే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అవి చూస్తే. ఒకవేళ ఇంకా మోడల్ పేపర్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో మోడల్ పేపర్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా వస్తే కనుక నెక్స్ట్ వేరే మోడల్ పేపర్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఓవర్వ్యూ ఒకసారి చూసేయండి. సంస్థ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. ఇందులో మనకి పోస్టులు విఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తం పోస్టులు అనేది మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ ఇస్తారు చూడండి. సో అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనకి ప్రభుత్వం నుంచి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ మాత్రమే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ వచ్చినాయి అంటే మనకి త్వరలోనే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తానండి. మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే డిస్టిక్ వైజ్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట.
అనమాట. అలాగే నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లై ప్రాసెస్ కూడా ఈ వెబ్సైట్ ద్వారానే. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే సింపుల్ గానే ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఫైనల్ గా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈజీనే. ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక షేర్ చేస్తానండి. ఇదన్నమాట విఆర్ఓ అండ్ విఆర్ఏ కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.